అన్ని వ్యవస్థ నిర్వీర్యం చేశాడు. 3 నెలల అనుభవం లేనటువంటి కంపెనీకి 3,000 కోట్ల రూపాయల భూములను 300 రూపాయలకి ఇచ్చేశాడు. మట్టి ఇసుక అన్నటువంటిది ఎప్పుడు జరగనంతటువంటి మాఫియాగా జరుగుతోంది. లిక్కర్ అన్నటువంటిది ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు పెట్టి దోచుకోవడం. రాజధాని పేరుతో 40,000 కోట్ల టెండర్లు పిలిచి మొబిలైజేషన్ అడ్వాన్స్ పని జరిగినాక ఇవ్వాలన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆలోచన చేస్తే ఇప్పుడు మొబిలైజేషన్ అడ్వాన్సే ఇచ్చేసేయాలా అటువంటిది మళ్ళా జీవో మార్చి జ్యుడిషియల్ ప్రివ్యూ అనేటువంటిది ఏమీ లేకుండా తన నచ్చిన వాళ్ళకే టెండర్లు ఇచ్చుకుంటూ మొబిలైజేషన్ ఇచ్చేటువంటి 10% వాళ్ళకి ఇచ్చి అదే రోజు రాత్రి ఆ 10% తను లాక్కుంటున్నాడు. ఏ రకమైనటువంటి అవినీతి జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయమంటున్నా. మీరు మాట్లాడితే గతంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ రకంగా ప్రజలకు నష్టం చేయలేదన్నది మీకు తెలుసు. టెండర్లలో ఎటువంటి మోసాలు జరగలేదు అని తెలుసు. పారదర్శకంగా జరిగిందని మీకు తెలుసు. మీరు మాట్లాడుతుండేది మాట్లాడితే లిక్కర్ అంటారు, శాండ్ అంటారు. ఇప్పుడు ఈరోజు ఏపీఎండీసీకి తీసుకోండి. గతంలో 5 సంవత్సరాల్లో ఏపీఎండీసీకి శాండ్ ద్వారా ఎంత ఆదాయం ఇచ్చినారు మీరు? 19 నుంచి 24 మధ్యన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంత ఆదాయం ఏపీఎండీసీకి వచ్చింది అన్నటువంటి చూసుకోండి. మేము ఏది కూడా ప్రజలకు నష్టపరచలేదు. మీరు ప్రతి వ్యవస్థను నష్టపరుస్తున్నారు, దోచుకుంటున్నారు. 3 నెలల అనుభవం లేని ఒక కంపెనీకి 3,000 కోట్ల రూపాయల భూమిని 300కి ఇస్తారా? ఇది ఏ రకమైనటువంటి అవినీతి? ఒకసారి ఆలోచన చేసుకోండి. భూముల వ్యవహారం అలా చేస్తున్నారు, ఇష్టానుసారం దౌర్జన్యాలు చేస్తున్నారు. గతంలో అవినీతి జరిగిందని మాట్లాడుతున్నారు, మీరు చేస్తూ పోతున్నారు. గతంలో ఏమీ జరగలేదు, ఇప్పుడు మీరు చేస్తూ ఇతరులపై నిందేస్తున్నారు. ఇప్పటికైనా నేను ఒక సవాల్ చేస్తున్నా. విద్యుత్ విషయంలో మీరు ప్రజలను 25 ఏళ్ల పాటు నడ్డి విరిచేలాగా ఛార్జీలు వేస్తూ ఒప్పందాలు చేసుకుంటూ మళ్ళీ కూడా దాంట్లో మరి భవిష్యత్తులో కూడా ఇంకా ఎంత అంతర్జాతీయంగా ఛార్జీలు తగ్గినా కూడా ఈ ఛార్జీలను అలాగే కొనసాగించాలి, దీన్ని ఏ రకంగా ఎడిట్ చేయకూడదు అన్నటువంటి క్లాస్ తీసుకొని దాంట్లో క్లాస్ పెట్టి ₹4.60 మీరు ఇచ్చేటువంటి అధికారాన్ని మీకు ఎవరిచ్చారు? ఇది దోపిడీ కాదా? దీనికి స్పష్టమైనటువంటి సమాధానం